హల్లెలూయా. హల్లెలూయా. నిర్గమకాండం 3వ అధ్యాయము 12వ వచనం. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుందును. నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించెదరనెను. ఆయన నిశ్చయంగా నేను నీకు తోడయుందును. నేను నిన్ను పంపించినట్టుకు ఇది నీకు సూచన. నువ్వు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించదరని. హల్లెలూయా. ఇక్కడ ఎవరితో దేవుడు మాట్లాడుతుందంటే మోషేతో దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మనం గడిచిన వారాల నుండి మనం విమోచన అనే కార్యాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం. ఇది మరి ఒక వారం విమోచన గురించి మనం ధ్యానిస్తున్నాం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఎవరితో దేవుడు మాట్లాడుతున్నట్టే మోషేతో దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏమని చెప్తుందంటే నీవు ఆ ప్రజలను విడిపించిన తర్వాత ఈ పర్వతం మీద మీరు ఆరాధించెదరు, అదే నీకు సూచన అని చెప్పేసి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఐగుప్తులోనికి ఆ ప్రజలు వెళ్ళుటకు కారణం ఏంటి? మొట్టమొదటిగా ఐగుప్తులోనికి ఆ ప్రజలు వెళ్ళుటకు కారణం ఏంటంటే ప్రపంచం మొత్తం కూడా కరువు, ఒక భయంకరమైన కరువు, ఆహారం లేని కరువు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆ యొక్క కరువును నశించిపోకుండా ఉండడానికి దేవుడు యోసేపు రూపంలో దేవుడు ఏం చేసిందంటే యోసేపు మొట్టమొదటిగా ఆ తండ్రి గృహంలో నుండి విడిపించి తండ్రి గృహంలో నుండి అతడు అమ్మివేయబడి ఆ మిద్యానీలకు అమ్మివేయబడి తర్వాత ఆయన పరువు ఇంట్లో నుంచి చేర్చబడ్డప్పుడు అతడు ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని మొత్తం కూడా పరిపాలించినట్లుగా దేవుడు అతన్ని ఒక రాజుగా ఐగుప్తు దేశంలో నియమించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే అక్కడ మొత్తం ఐగుప్తు దేశంలో తప్ప ఐగుప్తు దేశంలో ఎందుకు అక్కడ కరువు రాలేదంటే అక్కడ దేవుడు ఎన్నుకొనిన ఒక సాధనం అక్కడ ఉంది కనుక యోసేపు రూపంలో దేవుడు అక్కడ కరువు నుండి ఇజ్రాయెల్ ప్రజలు తప్పించుకోవడానికి ఐగుప్తు దేశంలో ఫరోకు 2 కళలు ఇచ్చినట్టుగా మనం చూస్తాం ఆదికాండంలో. అయితే మొదటిది ఏంటంటే 7 సంవత్సరంలో పరిపూర్ణంగా కరువు. మొదటి 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండుతుంది. నెక్స్ట్ 7 సంవత్సరాలు ఆ యొక్క సమృద్ధిని మింగివేసే అంత కరువు వస్తుంది అని చెప్పేసి ఆ యొక్క ఫరోకు కళను ఇచ్చినప్పుడు దాని అర్థం చెప్పే వారు ఎవరు లేనప్పుడు యోసేపు అక్కడ ఆ కళ యొక్క భావాన్ని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఏమైంది అంటే ఐగుప్తు దేశానికి అతడు రాజు ఉన్నట్లుగా ఎవరు యోసేపు రాజు ఉన్నట్టుగా యోసేపును ఐగుప్తు ప్రజలంతా కూడా అతని రాజుగా స్వీకరించినట్టుగా ఐగుప్తు రాజు ఆ యొక్క ఐగుప్తు రాజ్యం పైన తనని రాజుగా వచ్చేటప్పుడు నిశ్చయించుకున్నట్టుగా మనం చూస్తాం. అయితే దేవుడు చేసిన ఆ యొక్క సంకల్పాన్ని బట్టి ఆ యొక్క ఐగుప్తులోనికి అమ్మివేయబడిన ఆ యొక్క బాలుడు యోసేపు ఆ యొక్క ఐగుప్తు రాజ్యానికి రాజుగా దేవుడు మార్చినట్టుగా మనం చూస్తాం. అయితే అది యేసుక్రీస్తు యొక్క సూచన, యేసుక్రీస్తు యొక్క అది షాడో, అంటే అది ఒక నీడ, నిజ స్వరూపమేమో యేసుక్రీస్తులో నెరవేరినట్టుగా మనం చూస్తున్నాం. అయితే నీడ ఏంటంటే యోసేపు జీవితంలో తాను ఫరోను వలన కలుసుకోవాలంటే మొట్టమొదటిగా యోసేపును కలిసిన తర్వాతనే ఫరోను కలిసిన విధంగా దేవుడు అతన్ని ఇచ్చిందని ప్రవక్తగా మనం చెప్తాం. హల్లెలూయా. అయితే యోసేపును నువ్వు కనుక్కుంటే యోసేపు నువ్వు చేరుకుంటేనే ఫరోను చేరుకోగలదు. అర్థమవుతుందా? అయితే మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఈ మోషేతో దేవుడు మాట్లాడిన మాటలు చూస్తూ మనము ముందుకు బ్యాక్ వెళ్ళి అసలు ఏం జరిగింది ఐగుప్తు దేశంలో, ఎందుకు ఈ ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి వచ్చారు, దేవుడు మళ్ళా ఎందుకు ఐగుప్తు దేశంలో నుండి విడిపిస్తుండు, వారిని ఎక్కడ తీసుకెళ్తుంది అన్న దాన్ని మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే వాళ్ళు కరువులో నశించిపోకుండా ఉండడానికి అక్కడ ప్రపంచం మొత్తాన్ని ఏలుతున్న దేశం ఏంటంటే ఐగుప్తు. ప్రపంచం మొత్తాన్ని ఆ కాలంలో పరిపాలిస్తున్నది ఏంటంటే ఐగుప్తు. అర్థమవుతుందా? అయితే ఆ ఐగుప్తు రాజు కన్నా ఇంకో ఒక రాజును దేవుడు అక్కడ నియమించిండు. ఎవరు అంటే యోసేపు. అర్థమవుతుందా? అయితే యోసేపును అక్కడ నియమించి ఆ యొక్క తన యొక్క 12 ఇజ్రాయెల్ యొక్క గోత్రాలన్నీ కూడా నశించిపోకుండా ఉండడానికి వారందరినీ ఐగుప్తులోనికి యోసేపు తీసుకొని వచ్చి గోషేను అనే ఒక ప్రదేశంలో వారిని ఉంచి ఐగుప్తులో ఉన్న యోసేపు యొక్క ఇంటిలో వారు యోసేపు చేత వాళ్ళు పోషించబడినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. అర్థమవుతుందా? వాళ్ళు ఎందులోకి వచ్చారు? యోసేపు యొక్క గృహంలోనికి, ఐగుప్తు రాజ్యంలో ఉన్న యోసేపు యొక్క గృహంలోనికి వచ్చి వారు అతిథులుగా ఎవరు అంటే ఇజ్రాయెల్ యొక్క 11 కుమారుడు ఆల్రెడీ ముందే వచ్చిండు. అతని ద్వారా వారి యొక్క కుటుంబాన్ని పోషించటకు వారిని అక్కడికి సమకూర్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ అంటే గోషేను దేశంలో, గోషేను ప్రాంతంలో, అంటే ఐగుప్తు రాజ్యంలో ఒక ప్రదేశం. అది గోషేను అనేది ఒక ప్రదేశం. ఆ యొక్క ప్రదేశంలో దేవుడు వారిని సమకూర్చి ఎవరి ద్వారా పోషిస్తుందంటే యోసేపు ద్వారా దేవుడు వారిని పోషిస్తుంది. హల్లెలూయా. యోసేపు ద్వారా వారిని సంరక్షిస్తుంది. యోసేపు ద్వారా వారిని కాపాడుతుంది దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఐగుప్తు దేశంలో, ఏ దేశంలో అంటే ఐగుప్తు దేశంలో, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న ఐగుప్తు దేశంలో గోషేను అనే ప్రాంతంలో యోసేపు ద్వారా వాళ్ళు పోషించబడుతున్నట్టుగా, యోసేపు ద్వారా వాళ్ళు సంరక్షించబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే వారిని ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద సేవించదరని. హల్లెలూయా.
ఎక్కడ సేవించరు, ఐగుప్తులోకి ఎందుకు వెళ్ళారు అని మనం చూస్తే యోసేపు ద్వారా వాళ్ళు వెళ్ళినట్టుగా, యోసేపు ద్వారా వాళ్ళు సంరక్షించబడినట్టుగా, యోసేపు ద్వారా వాళ్ళు పోషించబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే యోసేపుని ఎరుగని ఒక రాజు వచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ ఆ యొక్క ప్రజలు ఆ యొక్క బానిసత్వంలోకి వెళ్ళినట్టుగా, ఆ యొక్క ప్రజలు బాధించబడుతున్నట్టుగా, శోధించబడుతున్నట్టుగా, వారిని ఆ యొక్క ఐగుప్తు రాజు బానిసత్వంలోకి తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆమె అయితే ఐగుప్తులోకి వెళ్ళిన యొక్క ప్రజలను యోసేపు ద్వారా దేవుడు ఒక వాగ్దానాన్ని ఆ యొక్క ప్రజలకు ముందే ఇచ్చాడు. హల్లెలూయా. ఆమె ఏమని వాగ్దానం ఇచ్చినట్టే నిర్గమకాండంలో ఆది కాండంలో 50వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తాం. యోసేపు తన 50వ అధ్యాయం 24వ వచనం. దేవుడు నిశ్చయంగా మేము చూడవచ్చి ఈ దేశం నుండి తాను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశంలో మిమ్మల్ని తీసుకొని పోవాలని చెప్పారు. మరియు యోసేపు దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకున్నాను. హల్లెలూయా. ఏమని ప్రమాణం చేసుకుని యోసేపు అంటే, ప్రభు దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చు, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకున్నాను. ఏమని చెప్తుండు? యోసేపు ద్వారా దేవుడు వారికి ఏం వాగ్దానం ఇస్తుందంటే, దేవుడు మిమ్మల్ని నిశ్చితంగా నిశ్చయంగా చూడవచ్చు. ఆయన మిమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకొని పోవు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, నా ఎముకలను కూడా ఇక్కడ నుంచి తీసుకొని పోండి అని చెప్పేసి చెప్తున్నట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. అర్థమవుతుందా? యోసేపు ద్వారా దేవుడు వాగ్దానం చేసిండు. ఏంటి? యోసేపు ద్వారా వారిని పోషించిండు, యోసేపు ద్వారా వారిని సంరక్షించిండు, యోసేపు ద్వారానే వారికి ఇంకొక వాగ్దానం ఇస్తుంది. ఏం వాగ్దానం అంటే, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చును. మిమ్మల్ని చూడవచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, నా ఎముకలను కూడా ఈ ఐగుప్తులో విడిచిపెట్టకుండా ఎముకలను కూడా తీసుకొని వాగ్దాన దేశంలోకి మీరు వెళ్ళి అని చెప్పేసి చెప్తున్నట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. దేవుని యొక్క సంకల్పము ఆయన యొక్క ప్రవక్తలకు అది తెలియవలసబడుతుంది. హల్లెలూయా. యోసేపు దేవుని చేత నడిపించబడిన ఒక ప్రవక్త అయ్యిండు. ఆయన ముందుగా చూసే వ్యక్తి అయ్యిండు. ఆయన పక్షిరాజు అయ్యిండు. కనుకనే ఆయన ఆ యొక్క పక్షిరాజు ఏం చూస్తుందంటే, దేవుడు ఆయన మరలా దర్శించే ఆ యొక్క కాలాన్ని చూస్తుండు, మరలా ఆయన యొక్క ప్రజలను వాగ్దాన దేశంలోకి తీసుకొని వెళ్ళే ఆ యొక్క దేవుణ్ణి ఆయన చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ప్రజలు ఎవరు చూడలేరు, కానీ ప్రవక్తలు ముందు జరగబోయే కార్యాలను చూడగలుగుతారు. వారు ఆ యొక్క కార్యాలను గురించి ముందుగా వారి యొక్క ప్రజలను హెచ్చరించగలుగుతారు. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే యోసేపు జీవితంలో మనం చూసినట్టయితే, ఆయన యోసేపు ద్వారా దేవుడు ఆ యొక్క ప్రజలను పోషించినట్టుగా, సంరక్షించినట్టుగా, వారి ముందు జరగబోయే సంగతులను వారికి ముందే యోసేపు ద్వారా హెచ్చరించి వారికి బోధించినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. అయితే ఒక కాలం వచ్చింది, ఒక నిర్ణయ కాలం వచ్చింది. అది అబ్రహాంకు వాగ్దానం చేసిన కాలం. ఏంటంటే, 400 సంవత్సరాలు నీ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉంటారు. అయితే నా చాకిన చేయితో నేను వారిని విడిపించి వాగ్దాన దేశంలోనికి, నీ పితరులకు నీకు నేను వాగ్దానం చేసిన ఆ యొక్క దేశంలోనికి, పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క దేశంలోనికి నీ యొక్క ప్రజలను నేను సమకూర్చేదను అని చెప్పేసి దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. అయితే వాగ్దానం చేసిన ఆ యొక్క దేవుడు ఇప్పుడు మోషేని దర్శిస్తుంది. ఎందుకు మోషేని దర్శిస్తుందంటే, ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి ఆ యొక్క ప్రజలను సమకూర్చి అబ్రహాంకు ఏదైతే వాగ్దానం చేసిందో ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి ఆయన యొక్క పిల్లల్ని సమకూర్చుటకు ఆయన మోషే రూపంలో మోషేను దేవుడు పంపినట్టుగా మనం చూస్తున్నాం. మోషేకి ఏం చెప్తుందంటే, మీరు వచ్చిన తర్వాత ఈ పర్వతం పైన నన్ను ఆరాధించదు అని చెప్పేసి దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు పాత నిబంధనలో కన్నా ముందు ఉన్న సంఘము అక్కడ ఐగుప్తు దేశంలో వారు పోషించబడినట్టుగా యోసేపు ద్వారా, సంరక్షించబడినట్టుగా యోసేపు ద్వారా, ప్రొటెక్షన్ చేయబడినట్టుగా యోసేపు ద్వారా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే కొత్త నిబంధన సంఘం కూడా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ద్వారా పోషించబడిన ఒక సంఘాన్ని గురించి మనం చూస్తున్నాం. హల్లెలూయా. యోసేపు ఏమో యేసుక్రీస్తుకు సాదృశ్యమై ఉందని మనం బైబిల్ ద్వారా చూస్తున్నాం. హల్లెలూయా. అయితే కొత్త నిబంధన సంఘం కూడా ప్రపంచం మొత్తం మీద ఉన్న కరువులు నశించుకోకుండా ఉన్నట్లుగా దేవుడు ఏం చేసిందంటే, యేసుక్రీస్తు అనే శరీరంలోనికి ఆయన ఆత్మ ద్వారా మనకు బాప్తిజం ఇచ్చి 7 సంఘకాలలో దేవుని యొక్క ప్రజలను దేవుడు పోషించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎక్కడ చూస్తామంటే, హల్లెలూయా. ఆమేన్. అర్థమవుతుందా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. హల్లెలూయా. ఆమేన్. దేవుని హల్లెలూయా. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎందులో ముద్రింపబడి ఉన్నారు? హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. 12వ అధ్యాయం 2 కొరింథీ 12వ అధ్యాయం 13వ వచనం. ఎలాగనగా యూదులమైనను, గ్రీకు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక శరీరంలోనికి ఒక ఆత్మ యందే బాప్తిస్మం పొందితిమి. మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే విమోచన వరకు పత్రికలో
దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, మీరు విమోచన దినం వరకు ముద్రింపబడి ఉన్నారని చెప్పేసి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. అయితే కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ద్వారా మీరు ముద్రింపబడి ఉన్నారు అని చెప్పేసి ఆ యొక్క ఆత్మనే మనం పానం చేస్తామని చెప్పేసి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ ఒక్క శరీరం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడలో వచ్చిన ఆ యొక్క తాత్కాలికమైన శరీరంలోనికి ఆయన యొక్క ఆత్మ ద్వారా మనం ముద్రింపబడి ఉన్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏ విధంగా అయితే గోషెనులో ఆ యొక్క ప్రజలు నశించుకోకుండా యోసేపు గృహంలోనికి దేవుడు సేకరించి వారిని యోసేపు ద్వారా పోషించి, యోసేపు ద్వారా సంరక్షించి, యోసేపు ద్వారా కాపాడి ఆ యొక్క ప్రజలను ఆ యొక్క బానిసత్వంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నశించుకోకుండా, వాళ్ళ జీవం నశించుకోకుండా దేవుడు ఏ విధంగా అయితే కాపాడిందో మొదటి రాకడలో వచ్చిన ఆ యొక్క దేవుడు, మన యొక్క దేవుడు ఆయన ఏం చేస్తుందంటే తన యొక్క తాత్కాలికమైన శరీరంలోనికి తన యొక్క ఆత్మ ద్వారా మనను ఆ యొక్క గృహంలోనికి సమకూర్చి మనను ప్రొటెక్ట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు మీరు అందులోకి ముద్రించబడి ఉన్నారు. ఎప్పటి వరకు ముద్రించబడి ఉన్నారంటే విమోచన దినం వరకు. హల్లెలూయా. అర్థమవుతుందా? రిడెంప్షన్ డే అంటే విమోచన దినం వరకు మీరు అందులో ముద్రించబడ్డారు. హల్లెలూయా. అంటే విమోచన దినం ఎప్పుడు వస్తుందంటే విమోచకుడు భూమిపైకి వచ్చినప్పుడు ఆ యొక్క విమోచన దినం అని వస్తుంది. హల్లెలూయా. అప్పటి వరకు నువ్వు ఆ యొక్క గృహంలో ఆయన యొక్క సంరక్షణలో, ఆయన యొక్క ఆత్మ సంరక్షణలో, ఆయన యొక్క కుటుంబంలోనికి నువ్వు సమకూర్చబడిన వ్యక్తివి. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే యోసేపు జీవితంలో మనం చూసినట్టయితే ఆ యొక్క ఐగుప్తు దేశమే ఆ యొక్క ప్రపంచాలన్నింటినీ కూడా ఏలుతున్నప్పటికీ ఒక్క కుటుంబాన్ని మాత్రం అది ఏలుతలేదు. ఆ యొక్క కుటుంబానికి అధిపతి ఎవరంటే యోసేపు అని మనం చూస్తున్నాం. హల్లెలూయా. యోసేపే ప్రపంచ రాజ్యాలన్నింటినీ ఐగుప్తు ద్వారా ఏలుతున్నప్పటికీ ఆ యొక్క కుటుంబాన్ని మాత్రం యోసేపే తన యొక్క కుటుంబాన్ని ఏలుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ మనం యేసుక్రీస్తు ద్వారా ఆయన యొక్క శరీరంలోనికి, తాత్కాలికమైన శరీరంలోనికి మనం బాప్తిస్మం పొంది 7 సంఘకాలాల వరకు అందులో మన నుండి భూషించబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎందుకు దేవుడి ఆయన యొక్క సంకల్పాన్ని బట్టి, ఆయన ముందు నిర్ణయాన్ని బట్టి ఆయన ప్రజలను ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిన ఆయన యొక్క ప్రజలను ఆ యొక్క తాత్కాలిక గుడారంలోనికి సమకూర్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంటే దేవుడు ఆయన మరలా వాగ్దానం చేసిండు. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు ఒక వాగ్దానం చేసిండు. నా తండ్రి ఇంటిలో అనేక నివాసములు కలవు, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన తర్వాత మరలా నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోదును. హల్లెలూయా. ఎక్కడి నుంచి తీసుకొని పోదును? హల్లెలూయా. ఎక్కడి నుంచి తీసుకొని పోదును అంటే కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 5:1 పౌలు ఒక మాట రాశాడు. హల్లెలూయా. 2 కొరింథీ 5. భూమి మీద మన గుడారము ఈ నివాసము శిథిలమైపోయినను, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము హల్లెలూయా. గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నైన నివాసము పరలోకమందు మనకు. హల్లెలూయా. ఏమంట? భూమి మీద మన గుడారమైన ఈ నివాసం ఎందులో నుండి దేవుడు తీసుకొని వెళ్తుండంటే భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను. ఏ గుడారం ఇది? ఈ శిథిలమైపోయే గుడారం ఏది అంటే మొదటి రాకడలో ఆయన మానవ గుడారంలో వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ గుడారంలోనికి ఆయన ఆత్మ ద్వారా మనకు బాప్తిజం ఇచ్చి ఆ యొక్క గుడారంలో, ఆ యొక్క శరీరంలో దేవుడు ఈ యొక్క 7 సంఘకాలాలు కూడా ఆయనను మనల్ని సంరక్షించినట్టుగా, మనల్ని పోషించినట్టుగా, మనల్ని కాపాడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అది ఏ గుడారం అంటే అది తాత్కాలికమైన గుడారం. ఐగుప్తు దేశంలో ఆ గోషేను అనే ప్రదేశం అనేది ఐగుప్తులో ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలకు అది తాత్కాలికమైన నివాస స్థలం. హల్లెలూయా. అది శాశ్వతమైన నివాస స్థలం కాదు, అది శాశ్వతంగా వారు ఉండే స్థలం కాదు. హల్లెలూయా. వారికి దేవుడు ఒక వాగ్దానం చేసిండు. ఐగుప్తు దేశంలోనికి వెళ్ళక ముందుకే దేవుడు వారికి ఒక వాగ్దానం చేసిండు. ఏ వాగ్దానం అంటే ఆయన పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి దేవుడు ఆయన యొక్క ప్రజలను సమకూరుస్తానని అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేసిండు. ఆ వాగ్దానం చేసిన ఆ దేశంలోనికి వెళ్ళక ముందుకు మొట్టమొదటిగా వాళ్ళు ఏ దేశంలోనికి వెళ్ళిరంటే ఐగుప్తు దేశంలోనికి వెళ్ళినట్టుగా, ఐగుప్తు దేశంలో యోసేపు ద్వారా వారు పోషించబడుతున్నట్టుగా, యోసేపు ద్వారా వాళ్ళు సంరక్షించబడుతున్నట్టుగా, యోసేపు ద్వారా వాళ్ళు పోషించబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు ఏ రాజ్యం ఉంది? అప్పుడంటే ఐగుప్తు రాజ్యం ఉంది. ఐగుప్తు రాజ్యం ప్రపంచాన్ని ఏలేది. మరి ఇప్పుడు ఏ రాజ్యం ఉందంటే రోమా సామ్రాజ్యము. ఆత్మీయంగా అది ప్రతి సంఘ శాఖల్లోనికి, ప్రతి శాఖల్లోనికి అది దూరి అది వ్యాపించి ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఆ యొక్క సంఘ శాఖల్లో మనము ఉండకుండా అక్కడ ఉన్నప్పుడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరంలోనికి ఆయన ఆత్మ ద్వారా మనం బాప్తిజం ఇవ్వబడి ఆయన చేత మనం పోషించబడి ఉన్నాం ఈ యొక్క 7 సంఘకాలాలు కూడా. హల్లెలూయా.
అర్థమవుతుందా? అయితే ఆ యొక్క సంఘశాఖ, ఆ యొక్క రోమన్ క్యాథలిక్ సిద్ధాంతము ప్రపంచాన్ని మొత్తాన్ని ఏలుతున్నప్పుడు మనం మాత్రం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరంలోనికి ఆయన ఆత్మ ద్వారా మనం బాప్తిజం ఇవ్వబడ్డాం. మనకు దేవుడు వాగ్దానం చేసిండు ఆయన రెండోసారి వస్తానని. హల్లెలూయా. ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఆయన ఆయన యొక్క శాశ్వతమైన గుడారంలోనికి, శాశ్వతమైన నివాస స్థలంలోనికి ఆయన మనం సమకూరుస్తానని, ఆయన మనం తీసుకొని వెళ్తానని ఆయన మనకు వాగ్దానం చేసిండు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన మీకు సంభవింపబో సంగతులను తెలియజేసి ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును అనే వాగ్దానము మనకు దేవుడు చేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఏ విధంగా అయితే యోసేపు రూపంలో దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని దర్శించును, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని మరలా వచ్చి ఆయన మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకొని పోవును అని ఏ విధంగా అయితే యోసేపు ద్వారా దేవుడు మనల్ని హెచ్చరించాడో, అదే విధంగా ప్రభువైన యేసుక్రీస్తు శరీరంలో నుండి పరిశుద్ధాత్మగా ఉన్న ఆ యొక్క దేవుడు మనకు వాగ్దానం చేసిండు, నేను మరలా వస్తును, నేను మిమ్మల్ని సమకూర్తును, నేను మిమ్మల్ని నా యొక్క గుడారంలోనికి, నిత్యమైన నివాస స్థలంలోనికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నాను అని చెప్పేసి దేవుడు మనకు వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అందుకే ప్రవక్త 6వ ముద్రలో దేవుడు ఏమంటాడంటే, అక్కడ రోమన్ సిద్ధాంతాలతో వాళ్ళు బంధించబడి ఉన్నట్టుగా ఆ యొక్క రోమన్ సిద్ధాంతాల్లో నుండి ఆ యొక్క ప్రజలను దేవుడు విడిపిస్తున్నట్టుగా 6వ ముద్రలో మనం చూస్తాం. హల్లెలూయా. సృష్టి మొత్తానికి అక్కడ జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందంటే మొత్తం చీకటి. హల్లెలూయా. వెలుతురు లేదు, భూకంపము. హల్లెలూయా. అర్థమవుతుందా? అది ఎప్పుడు జరిగిందంటే ఐగుప్తు దేశంలో జరిగినట్టుగా మనం చూస్తున్నాం. మరలా సిల్వ యొద్ద ప్రభువైన యేసుక్రీస్తును దేవుడు విడిపిస్తున్నప్పుడు అక్కడ జరుగుతుందని చెప్పేసి ప్రవక్త చెప్తాడు. అయితే ఈ చివరి కాలంలో 6వ ముద్రలో ఆ యొక్క సంగతులు జరుగుతాయి. ఎక్కడ అంటే దేవుడు ఆయన యొక్క ప్రజలను విమోచిస్తున్నప్పుడు ఆ కార్యాలు మరలా జరుగుతాయి అని చెప్పేసి ప్రవక్త ద్వారా దేవుడు బోధించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఏ శరీరంలో నుంచి, ఎక్కడి నుంచి నువ్వు విడిపించబడుతున్నావు అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మానవ శరీరంలో నుండి, మానవ గుడారంలో నుండి, మొదటి రాకడలో వచ్చిన తాత్కాలికమైన గుడారంలో నుండి ఆయన యొక్క శాశ్వతమైన గుడారంలోనికి నువ్వు సమకూర్చబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. అయితే యోసేపు ద్వారా దేవుడు ఒక వాగ్దానం చేసిండు. ఆయన ఏమంటే ఎముకలను కూడా అక్కడ నుంచి తీసుకొని వెళ్ళమని వాగ్దానం చేసిండు. ప్రవక్త ఆ ఎముకల గురించి ఏమంటాడంటే, ఆ ఎముకలను వారు చూస్తున్నప్పుడల్లా ఐగుప్తు దేశంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు, ఆ యొక్క బానిసత్వంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు యోసేపు యొక్క ఎముకలను చూస్తున్నప్పుడల్లా వారికి ఆ యొక్క వాగ్దానం గుర్తొచ్చేదంట. ఏంటంటే దేవుడు మమ్మల్ని సమకూరుస్తానని వాగ్దానం చేసిండు, దేవుడు మమ్మల్ని మా యొక్క వాగ్దాన దేశంలోనికి తీసుకొని వెళ్తానని మాకు దేవుడు వాగ్దానం చేసిండని ఆ ఎముకల యొక్క గూడును వాళ్ళు చూసినప్పుడల్లా వారు ఆ యొక్క వాగ్దానాన్ని గుర్తు చేసుకునేవారు అని చెప్పేసి ప్రవక్త ద్వారా దేవుడు బోధించినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. అయితే ఎత్తబడిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని ఈ సంఘకాలంలో ఉన్న యొక్క ప్రజలు చూసినప్పుడల్లా మా కొరకు దేవుడు ఒక వాగ్దానం చేసిండు, నశించిపోని ఒక శరీరాన్ని మాకు వాగ్దానం చేసిండు. ఆ యొక్క వాగ్దానము దేవుడు చివరి కాలంలో నెరవేరుస్తాడని, ఆయన యొక్క శరీరం అంటే ఆ యొక్క 7 సంఘకాలంలో కూర్చున్న ఆ యొక్క మన్నాను బట్టి, ఆ యొక్క మన్నాను వాళ్ళు చూసినప్పుడల్లా వారి యొక్క హృదయం ఉప్పొంగేది. ఎందుకంటే మేము కూడా దేవుడు మాకు వాగ్దానం చేసిండు, ఆ వాగ్దాన దేశంలోనికి అంటే ఆ యొక్క వాగ్దాన వాక్యంలోనికి ఆయన యొక్క ఆత్మ ద్వారా మాకు బాప్తిజం ఇచ్చే ఒక సమయం ఉంది అని దేవుని యొక్క ప్రజలు ఎదురు చూసినట్టుగా ప్రవక్త గారి ద్వారా మనకు బోధించబడినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందులో నుండి నువ్వు సమకూర్చబడుతున్నావు అంటే మొదటి రాకడలో వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరంలో నుండి ఆయన రెండవ రాకడలో వచ్చిన ఆయన యొక్క నిత్యమైన గుడారంలోనికి, నిత్యమైన నివాసంలోనికి, వాక్య శరీరంలోనికి, థియోఫీని బాడీలోనికి, ఆయన యొక్క నిజమైన ఆలయంలోనికి నువ్వు సమకూర్చబడుతున్నావు. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే మోషే ద్వారా దేవుడు ఒక వాగ్దానం చేసిండు. ఏమంటే మీరు ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన తర్వాత ఎక్కడ నన్ను ఆరాధిస్తారంటే ఈ కొండ పైన మీరు నన్ను ఆరాధించదరని చెప్పిండు. హల్లెలూయా. అయితే మొట్టమొదటిగా ఆ ప్రజలు విమోచించబడాలి. విమోచించబడిన ప్రజలకు మాత్రమే ఈ ఎక్కడ ఆరాధిస్తామన్న సంగతి తెలుస్తుంది. హల్లెలూయా. ఎవరు ఆ కొండపైకి వస్తారనేది తెలుస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే మొదటి రాకడలో ఆ ఐగుప్తు దేశంలో ఆ యొక్క ఫస్ట్ బర్న్ చైల్డ్స్ అంటే జ్యేష్ఠ కుమారులందరినీ కూడా దేవుడు గొర్రెపిల్ల ద్వారా విడిపించి వారిని సంరక్షించి వారిని ఆ యొక్క కొండకు నడిపించినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. అయితే ఈ చివరి కాలంలో దేవుడు 6వ ముద్రలో 7వ అధ్యాయంలో జరుగుతున్న యొక్క సంగతులను మనం చూసినట్టయితే 1,44,000 మందిని దేవుడు ముద్రిస్తున్నట్టుగా, ఆయన ఆత్మచేత ముద్రిస్తున్నట్టుగా, ఆయన రక్తం ద్వారా కొనబడిన ఆ యొక్క ప్రజల్ని విడిపిస్తున్నట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. 1,44,000 మంది కింద చూసినట్టయితే ఎవరూ లెక్కింపరాని సమూహము ఆయన ముద్రిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే 5వ అధ్యాయంలో ఆయన రక్తం ఇచ్చి కొన్న ప్రజల గురించి ప్రకటన గ్రంథంలో చూస్తాం. హల్లెలూయా. 5వ అధ్యాయము 10వ వచనం. ఆ పెద్దలు
నీవు ఈ గ్రంథం దాని ముద్రను నిప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసి గనుక వారు భూలోకం నుంచి ఎలుగురని కొత్త పాట పాడుదురు. హల్లెలూయా. ఏమంట ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథంను తీసుకొని దాని ముద్రలు విప్పుటకు నువ్వు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని రాజ్యంగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. హల్లెలూయా. ఏమంట దేవుడు ఆయన స్వరక్తం ఇచ్చి ప్రతి భాషలోనూ ప్రతి జనంలోనూ ప్రతి ఒక్క కుటుంబంలో నుండి ప్రతి వంశంలో నుండి ఆయన స్వరక్తం ఇచ్చి కొంతమంది ప్రజలను కొన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. వారు ఎవరంటే జగత్ పునాది వేయబడక ముందు ఆయన యొక్క ప్రజలయ్యారు. హల్లెలూయా. ఇప్పుడు మనము ఐగుప్తులోనికి వెళ్ళిన ఆ యొక్క ప్రజలను గమనించినట్లయితే ఐగుప్తులోనికి ఆ యొక్క ప్రజలు వెళ్ళక ముందుకు అబ్రహాం దగ్గర ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అబ్రహాం దగ్గరికి ఒక దూత ప్రత్యక్షమైండు, ఆయన ఎలోహీం అని మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ ఎలోహీము ఆ యొక్క పలకబడిన మాటనే అది మూల విత్తనం అని మనం చూస్తున్నాం. హల్లెలూయా. పలకబడిన మాటనే అది విత్తనమై ఉంది, అది సీడ్ అయి ఉంది. హల్లెలూయా. ఆ పలకబడిన మాట ఎవరికి ఇస్తుండు దేవుడు అంటే అబ్రహాంకి ఇస్తుండు. హల్లెలూయా. ఏమనంటే మీదటికి నేను నిశ్చయంగా నీ యొద్దకు వచ్చేదను, నేను శారా గర్భవతి అవును, అతని ద్వారా వచ్చే కుమారుని ఆ ద్వారా నేను ప్రపంచ దేశాలన్నీ ఆశీర్వదించేదను అని చెప్పేసి దేవుడు చెప్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఆ అబ్రహాం శరీరం ఎండిపోయిన శరీరంలోనికి దేవుడు వాగ్దాన రూపంలో ఒక విత్తనాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క విత్తనం ద్వారా వచ్చిందే ఈ 12 గోత్రకర్తలు అయ్యారు. హల్లెలూయా. అర్థమవుతుందా? 12 గోత్రకర్తలు ఎవరి ద్వారా వచ్చిరంటే అబ్రహాం శరీరంలో నుండి శారా గర్భంలోనికి వచ్చిన ఆ యొక్క విత్తనం ద్వారా ఆ యొక్క 12 గోత్రకర్తలు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే అబ్రహాం శరీరంలోనికి ఆ యొక్క విత్తనం రాకముందుకు ఎవరి దగ్గర ఉందంటే ఎలోహీం దగ్గర ఉంది ఆ యొక్క విత్తనం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క విత్తనం ఎవరి దగ్గర ఉందంటే ఎలోహీం దగ్గర ఉంది. ఆ యొక్క ఎలోహీము ఆయన ఏం చేసిండంటే అబ్రహాంకు ఆ యొక్క విత్తనాన్ని ఇచ్చిండు. ఆయన జనములకు తండ్రి అయ్యుండు. ఆయన ఎవరు అంటే ఎలోహిం. ఆ యొక్క జనములకు తండ్రి అయిన ఆ యొక్క ఎలోహిం అబ్రహాంను జనములకు తండ్రిగా చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎందుకు? 12 గోత్రకర్తలను ఆయన ద్వారా దేవుడు భూమి మీదకి తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క ప్రజలే కదా ఐగుప్తు దేశంలోనికి బానిసత్వంలోనికి వెళ్ళింది. హల్లెలూయా. ఎలోహిం ద్వారా వాగ్దానం చేయబడిన ఆ యొక్క సంతానమే కదా ఐగుప్తు దేశంలోనికి వెళ్ళింది. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఇంకొక సంతానం ఉంది, అది దేవుడు కన్య అయిన మరియకు దేవుడు వాగ్దానం చేసిండు. ఆ ఏమనంటే నువ్వు గర్భం ధరించి కుమారుని కందు ఇమ్మానుయేలు అని ఆయన పేరు పెట్టబడింది అని చెప్పేసి. హల్లెలూయా. ఆయన ద్వారా వచ్చిందే 12 గోత్రకర్తలు అయ్యారు, 12 అపోస్తులు అయ్యారు. హల్లెలూయా. వారి ద్వారా వచ్చిన ఆ యొక్క సంతానమే ఇప్పుడు రోమా సామ్రాజ్యంలో బందీగా ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? 12 గోత్రకర్తల ద్వారా వచ్చిన ఆ యొక్క సంతానము ఐగుప్తు దేశంలో ఆ యొక్క బానిసత్వంలో ఉంది. అయితే 12 అపోస్తుల ద్వారా వచ్చిన ఆ యొక్క సంతానము ఇప్పుడు ఎక్కడ ఉందంటే రోమా సామ్రాజ్యంలో ఆ యొక్క సంఘ శాఖల్లో ఆ యొక్క సిద్ధాంతాల్లో ఆ యొక్క డినామినేషన్ లో బానిసత్వంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఏ విధంగా అయితే మోషేను దేవుడు పంపి ఆ యొక్క బానిసత్వంలో నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ఆయన యొక్క ప్రజలను సమకూర్చిండో, ఈ చివరి కాలంలో మన కొరకు ఒక మోషే పంపించబడిండు. ఆయన విలియం మేరియన్ బ్రహ్మ అయి ఉండు. హల్లెలూయా. ఆయన ఎక్కడికి మనం సమకూరుస్తుందంటే మనకు వాగ్దానం చేసిన దేవుని యొక్క ఆ యొక్క రాజ్యంలోనికి, ఆయన యొక్క శరీరంలోనికి దేవుడు మనల్ని సమకూరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు మనం చూస్తున్నాం ఏంటంటే రక్తం ద్వారా విమోచించబడిన గుంపు గురించి మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ చివరి కాలంలో రక్తం ద్వారా విమోచించబడిన గుంపు, ఆ యొక్క గుంపు ఎవరు అంటే నీవు ఆ గ్రంథంను తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారికి ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసేవి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. హల్లెలూయా. ఈ విమోచించబడిన వారు కొత్త పాట పాడతారంట. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రతి జనంలో నుండి ప్రతి వంశంలో నుండి ప్రతి ప్రజలో నుండి ఆయన యొక్క రక్తం ద్వారా కొనబడిన ప్రజలు, ఆయన యొక్క రక్తం ద్వారా విమోచించబడిన ప్రజలు వారు ఏం పాట పాడతారంటే భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. వాళ్ళు ఏమయ్యురంటే దేవునికి యాజకులయ్యురు. వాళ్ళు ఏమయ్యురంటే భూలోకానికి రాజులయ్యురు. హల్లెలూయా. అర్థమవుతుందా? భూలోకాన్ని ఏలేది వాళ్ళే, దేవుని యొక్క యాజకులు వారే. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఆ యొక్క ప్రజలను ఈ చివరి కాలంలో దేవుడు విమోచిస్తుండు. ఎంతమంది వారు అంటే ప్రకటన 14వ అధ్యాయంలో మనం చూస్తాం. హల్లెలూయా.
మూడో వచనం నుంచి. వారి సింహాసనం ఎదుటను ఆ 4 జీవులకు ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలో కొనబడి 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకున్న చాలు. ఎవరంట ఆ కొత్త కీర్తన? ఇప్పుడు మనము అక్కడ 5వ అధ్యాయంలో చూస్తున్నాం కదా, విమోచించబడిన వారు ఒక కీర్తన పాడుదురు. ఆ కీర్తన ఏంటంటే భూలోకమందు ఏలుదురని కొత్త కీర్తన పాడుదురు. ఆ యొక్క కొత్త కీర్తన ఇక్కడ ఎవరు పాడుతున్నారు అంటే భూలోకంలో నుండి కొనబడిన ఆ 144,000 మంది విమోచించబడిన ఆ యొక్క వ్యక్తులు పాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? 4 జీవులు ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకోజాలరు. ఎందుకు నేర్చుకోజాలరు అంటే మిగతా వారు విమోచించబడలేదు కనుక, మిగతా వాళ్ళు ఆయన యొక్క రక్తం ద్వారా కొనబడలేదు కనుక, మిగతా వారు విడిపించబడలేదు కనుక వారు ఆ కీర్తన నేర్చుకోజాలరు. ఎవరైతే విమోచించబడ్డారో, ఎవరైతే దేవుని యొక్క రక్తం ద్వారా కొనబడ్డారో వాళ్ళు మాత్రమే ఆ యొక్క కీర్తన నేర్చుకుంటారు. ఏ కీర్తన అంటే అది మోషే కీర్తన అయి ఉంది, అది గొర్రెపిల్ల కీర్తన అయి ఉంది. అదే మనము 15వ అధ్యాయంలో ఆ స్ఫటికపు సముద్రం యొద్ద మనం చూస్తాం. ఆ యొక్క ముద్రకు లోబడిన వారు మనం చూసినట్టయితే ఆ క్రూరముఖంలకు గాని, దాని ప్రతిమకు గాని, దాని పేరు గల సంఖ్యకు గాని లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రం వద్ద నిలిచి ఉండుట చూచితిని. వారు, ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయమును సత్యమునై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రం పవిత్రుడు, నీవుకు భయపడని వాడేవాడు, నీ నామమును మహింపరచని వాడేవాడు. నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేస్తారని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. హల్లెలూయా. ఏం పాడుతున్నారు? మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన. నీ నామము బయలుపరచబడి ఉంది. హల్లెలూయా. నీ నామమును మహిమపరచని వాడేవాడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడి ఉన్నవి కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేస్తారని చెప్పుచు వారు కొత్త కీర్తన పాడుచున్నట్టుగా. ఎవరు అంటే వీళ్ళు క్రూరముఖమునకు వాళ్ళు లొంగలేదు, దాని ప్రతిమకు వాళ్ళు లొంగలేదు, దాని పేరు గల సంఖ్యకు వారు లొంగలేదు. వాటన్నిటిని కూడా జయించిన వారు. ఎవరు జయిస్తారంటే దేవుని రక్తం చేత కొనబడిన వాళ్ళు. హల్లెలూయా. దేవుని చేత విమోచించబడిన వ్యక్తులయ్యారు వీళ్ళు. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే అందుకే ప్రథమ ఫలంగా ఇక్కడ మనం చూసినట్టయితే 14వ అధ్యాయం 4వ వచనంలో చదువు. స్త్రీ సాంగత్యంలో అపవిత్రులు కానివారంటే వర్జిన్స్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. వర్జిన్స్ అంటే కన్యకలు. హల్లెలూయా. స్త్రీ సాంగత్యం అంటే, స్త్రీ అంటే చర్చ్. ఆ చర్చ్ అంటే ఆ చర్చ్ ద్వారా నడిపించబడుతున్న ఆ యొక్క ఆత్మ ద్వారా వాళ్ళు పొల్యూట్ కాలేదు. హల్లెలూయా. హల్లెలూయా. గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి ఆయనను వెంబడితురు. ఎవరు వెంబడిస్తారంటే ఆయన యొక్క భార్య. హల్లెలూయా. ఆయన యొక్క భార్య ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన వెంబడి వెళ్తుంది. హల్లెలూయా. వీరు దేవుని కొరకు ప్రథమ ఫలం అంటే ఫస్ట్ ఫ్రూట్స్. హల్లెలూయా. మనం ఐగుప్తు దేశంలో మనం చూసినట్టయితే ఐగుప్తు దేశంలో తొలిచూలు పిల్లలందరినీ కూడా విమోచించాలి, ఆ యొక్క గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించాలని చెప్పేసి దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ చివరి కాలంలో తొలిచూలు పిల్లలు అంటే ఫస్ట్ బర్న్ చైల్డ్స్ అంటే మనమే విమోచించబడుతున్నాం. ఎవరంటే ప్రథమ ఫలంగా ఉండుటకు దేవుడు ఆయన యొక్క ప్రజలను ఆయన యొక్క రక్తం ద్వారా ఈ చివరి కాలంలో విమోచిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళు ఎవరంట? అనింద్యులు. ఎందుకు అనింద్యులు? ఎట్లా అనింద్యులు అయ్యారంటే దేవుని యొక్క రక్తం ద్వారా విమోచించబడిన ఆ యొక్క ప్రజలయ్యారు వాళ్ళు. హల్లెలూయా. ఆ యొక్క మృగానికి గాని, దాని ముద్రకు గాని, దాని పేరు గల సంఖ్యకు గాని లోబడక దేవుని యొక్క వీణెలు గలవారై విమోచించబడి ఆ యొక్క స్ఫటికపు సముద్రాన్ని దాటి మోషే ద్వారా వాళ్ళు ఆ యొక్క సముద్రానికి దాటిన తర్వాత దేవుని యొక్క సింహాసనం యొద్దకు వచ్చి వారు ఏం పాట పాడుతారు అంటే, మేము భూలోకమందు ఏలుతాం. హల్లెలూయా. మేము నీకు యాజకులంగా ఉండినట్లుగా నీ రక్తం ఇచ్చి నువ్వు మమ్మల్ని కొన్నావు, నువ్వు మమ్మల్ని విమోచించినావు, మమ్మల్ని ప్రథమ ఫలంగా ఉండుటకు, నీ కొరకు ప్రథమ ఫలంగా ఉండుటకు నువ్వు మమ్మల్ని సమకూర్చినావు దేవా. నువ్వు మమ్మల్ని సమకూర్చి నీ యొక్క గృహంలోనికి మమ్మల్ని సమకూర్చినావు కనుక మేము నీ యొక్క రాజ్యంలో నువ్వు ఎవరి కోసమైతే ఈ భూమిని, ఎవరి కోసమైతే ఈ యొక్క ఆకాశాన్ని నువ్వు సృష్టించినవో ఆ యొక్క ప్రజలంగా మేము ఉండున్నట్లుగా జగత్తు పునాది వేయబడక ముందే నువ్వు మమ్మల్ని సమకూర్చినావు కనుక ఆ యొక్క నీ యొక్క రక్తంతో మమ్మల్ని విమోచించి ఈ యొక్క కాలంలో, ఈ చివరి కాలంలో ఆ యొక్క గ్రహింపును నువ్వు మాకు ఇస్తున్నందుకు వందనాలు దేవా అని చెప్పేసి ఆయన యొక్క సింహాసనం దగ్గర పాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? మోషే ద్వారా ఆ యొక్క విడిపించబడిన సంఘం ఎక్కడికి వచ్చిందంటే ఒక కొండ మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క కొండ ఏంటంటే సియోను కొండ. హల్లెలూయా.
సినాయి కొండ, హల్లెలూయా, సినాయి కొండపైకి వస్తారు, మీరు ఆరాధిస్తారు అని చెప్పేసి దేవుడు వారికి వాగ్దానం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ చివరి కాలంలో ఒక కొండ ఉంది, ఆ కొండపైకి దేవుడు మనం సమకూరుస్తానని వాగ్దానం చేసిండు. అది మనం చూసినట్టయితే ఆ యొక్క 7వ దూత యోహానుకు చూపిస్తాడు. హల్లెలూయా. 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం. అంతటా ఆ కడప 7 తెగుళ్లతో నిండిన ఉమ్, 7 కత్తులు పట్టుకొని ఉన్న 7 దేవదూతలు ఒకడు వచ్చి, ఉమ్, ఇటు రమ్ము, ఉమ్, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఉమ్, ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి, ఉమ్, యెరూషలేము మన పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై ఉమ్. పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చటం నాకు చూపెను. చాలు, హల్లెలూయా. అంతటా ఆ కడపటి 7 తెగులతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి, రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని చెప్పి నాతో చెప్పి, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి తీసుకొని పోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము మహిమగలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. హల్లెలూయా. యెరూషలేము అనే పట్టణము పర్వతం మీదకి, ఎత్తైన గొప్ప పర్వతం మీదకి దిగి వచ్చుట నాకు చూపెను అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. 7వ దూత ఎక్కడికి తీసుకెళ్తుండంటే ఎత్తైన గొప్ప పర్వతం మీదకి ఒక పక్షిరాజు ఇంకొక పక్షిరాజుని తీసుకొని వెళ్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అంత గొప్ప పర్వతం మీదకి ఏవి ఎగరగలుగుతాయి? హల్లెలూయా. కాకులు ఎగరగలుగుతాయా? అర్థమవుతుందా? ఏ పక్షి ఎగరలేదు అంత గొప్ప పర్వతం మీదకి. ఏ పక్షి ఎగరగలుగుతుంది అంటే అది పక్షిరాజు కావాలి. హల్లెలూయా. ఆ పక్షిరాజు మాత్రమే ఆ యొక్క కొండపైకి, అంత గొప్ప ఎత్తైన కొండపైకి వెళ్ళి ఆ యొక్క దేవుని నివాసం చూడగలుగుతుంది. అది నివాసం చేసేదే ఆ ఎత్తైన గొప్ప పర్వతం పైన. హల్లెలూయా. అర్థమవుతుందా? మనుషులు ఎవ్వరు కూడా రాని చోటికి, పక్షులు ఎవ్వరు కూడా ఎగరలేని చోటికి అది వెళ్ళి తన యొక్క నివాసాన్ని ఏర్పరచుకుంటది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక పక్షిరాజు ఇంకొక పక్షిరాజుని తీసుకొని ఆ యొక్క ఎత్తైన గొప్ప పర్వతం మీదకి తీసుకొని పోయి అక్కడ ఆ యొక్క నివాసాన్ని చూపిస్తున్నట్టుగా, అది యెరూషలేము అనే ఆ యొక్క పరిశుద్ధ యెరూషలేము, పరలోకంలో నుండి దిగొస్తున్న యెరూషలేము ఆ యొక్క కొండపైకి దిగొస్తున్నట్టుగా మనకు ఆ యొక్క ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరు చూస్తున్నారు ఆ యొక్క యెరూషలేము అనే పట్టణము ఆ యొక్క కొండపైకి దిగి రావడం అంటే యోహాను చూస్తున్నట్టుగా చూస్తున్నాం. ఏ కొండపైకి దిగి వచ్చింది ఆ యొక్క యెరూషలేము? హల్లెలూయా. అర్థమవుతుందా? 14వ అధ్యాయం మొదటి నుంచి. 14 అధ్యాయం. ఉమ్, మరియు నేను ఇదిగో గొర్రెపిల్ల సీయోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఉమ్, ఆయన నామము ఆయన తండ్రి నామము నుండి మొసలందు లిఖింపబడి ఉన్న 144 మంది ఉమ్, ఆయనతో కూడా ఉంది. ఉమ్. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఊరు చాలు. గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉంది. హల్లెలూయా. ఏ పర్వతం మీద నిలబడేది గొర్రెపిల్ల? సీయోను పర్వతం, అప్పుడు పాతకాలంలో, మోషే కాలంలో సీనాయి. సీనాయి పర్వతం మీదకి దేవుడు మీరు వచ్చి ఆరాధించెదరు అని చెప్పేసి దేవుడు అక్కడ మోషేకు వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఈ చివరి కాలంలో సియోను అనే పర్వతం పైకి దేవుడు మనని సమకూర్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పౌలు రాస్తాడన్నమాట. 12వ అధ్యాయము 22వ వచనం. ఇప్పుడైతే సియోనను కొండకును జీవం గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దూతల యొద్దకును పరలోకమందున్న వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, జ్యేష్ఠుల సంఘం అంటే ప్రథమ ఫలంగా ఉండుటకు విమోచించబడిన వారి యొక్క సంఘం యొద్దకు. హల్లెలూయా. అర్థమవుతుందా? వారి మహోత్సవం కంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవంనకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును కృత నిబంధనకు మధ్యవర్తిన యేసు యొద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రథమును మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడికి సమకూర్చిండు? మన యొక్క మోషే. హల్లెలూయా. దేవుని ఇంటిలోనికి మనల్ని సమకూర్చిండు దేవుడు. ఆయన మోషే రూపంలో వచ్చి మనల్ని ఎక్కడికి సమకూర్చిండంటే మొదటి రాకడలో వచ్చిన తాత్కాలికమైన దేవుని యొక్క నివాసంలో నుండి శాశ్వతమైన దేవుని యొక్క నివాసంలోనికి, వాగ్దాన దేశంలోనికి, వాగ్దాన వాక్యంలోనికి మన యొక్క మోషే మనల్ని సమకూర్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా.
లాస్ట్ వీక్ మనం చూసాం కదా, ఆయన గోధుమలను కొట్టులో చేర్చి పొట్టును ఆరని అగ్నితో కాల్చివేయను. ఏ గోధుమలు ఏ కొట్టులోనికి చేర్చడం అంటే దేవుని యొక్క శాశ్వతమైన నివాస స్థలంలోనికి ఆయన యొక్క ఆత్మ ద్వారా మనం ముద్రింపబడి ఉన్నాం. హల్లెలూయా. సియోను కొండపైకి జీవం గల దేవుని పట్టణంలోనికి మనము జ్యేష్ఠుల సంఘంగా ఆయన యొక్క శరీరంలోనికి మనము ఆయన యొక్క ఆత్మ ద్వారా ముద్రింపబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. జ్యేష్ఠుల సంఘం అంటే ప్రథమ ఫలంగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన, దేవుని రక్తం ద్వారా విడిపించబడిన, దేవుని రక్తం ద్వారా విమోచించబడిన ఆ యొక్క సంఘం గురించి పౌలు రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. పౌలే కదా రాసింది, ఈ యొక్క శరీరం శిథిలమైపోయినను చేతి పని కానీ ఒక శరీరం ఉంది, అది మన కొరకు వాగ్దానం చేయబడి ఉంది. హల్లెలూయా. ఎప్పటి వరకు ఈ యొక్క శిథిలమైపోయే గుడారంలో మనం ఉంటామంటే దేవుడు మనకు వాగ్దానం చేసిండు, విమోచన దినం వరకు మీరు ఆ యొక్క శరీరంలో ఉంటారు, నేను మరలా వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే నా యొక్క నిజమైన శరీరంలోనికి, నా యొక్క నిజమైన గుడారంలోనికి, వాక్య శరీరంలోనికి, ఆ యొక్క థియోఫినీ బాడీలోనికి మిమ్మల్ని, ఆ యొక్క అగ్ని స్తంభంలోనికి మిమ్మల్ని నేను తీసుకొని వెలుదును అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేసిండు. హల్లెలూయా. ప్రకటన 3వ అధ్యాయం 12వ వచనంలో కూడా జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదనని దేవుడు వాగ్దానం చేసిండు. వాడు ఇక ఏనాటికి అందులో నుండి వెలుపలికి పోడు. ఎందుకు వెలుపలికి పోడు అంటే ఆయన యొక్క ఆత్మ ద్వారా నువ్వు ఆ యొక్క శరీరంలోనికి బాప్తిజం ఇవ్వబడ్డావు. ఆ యొక్క శరీరంలో నువ్వు ఉండునట్లుగా దేవుడు జగత్ పునాది వేయబడక ముందే నిన్ను ఎన్నుకొని చివరి కాలంలో ఆయన రక్తం ద్వారా నిన్ను కొని, నిన్ను విమోచించి, నిన్ను విడిపించి ఆ యొక్క ప్రపంచాన్ని ఏలుతున్న ఆ యొక్క పట్టణంలో నుండి దేవుడు ఆయన పట్టణంలోనికి నిన్ను సమకూర్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ప్రపంచాన్ని ఏలుతున్న పట్టణము 17వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆ మహాపట్టణం ఉంది, ఒక మహాపట్టణము. అదేంటంటే ప్రపంచ ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ తన యొక్క వ్యభిచార మద్యంతో అది బంధించినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. బబులోను పట్టణంలో నుండి బయటికి రండి అని 18వ అధ్యాయంలో దేవుడు ఆ యొక్క ప్రజలకు, దేవుని యొక్క ప్రజలకు ఒక పిలుపునిస్తున్నట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఆ యొక్క పట్టణంలో ఉంటే నాశనం అయింది, ఆ యొక్క పట్టణంలో ఉంటే నశించిపోతారు. ఐగుప్తు దేశంలో ఉంటే, ఐగుప్తు దేశంలో దేవుడు ఖాళీ చేసిన తర్వాత, గోషేను ప్రదేశంలో నుండి దేవుడు ఖాళీ చేసి ఆయన యొక్క ప్రజలను విడిపించి అందులో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ గోషేను దేశాన్ని ఆక్రమించుకునేది ఏంటంటే ఆ యొక్క ఐగుప్తు ప్రజలు, ఆ యొక్క చీకటి ప్రజలు ఆ యొక్క గోషేను దేశాన్ని ఆక్రమిస్తారు. ఎందుకంటే అక్కడ ఏం లేదు కనుక. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ గోషేను దేశం ఆక్రమించబడుతుంది ఎవరి ద్వారా అంటే ఆ యొక్క ఐగుప్తు ప్రజల ద్వారా. ఆ గోషేనులో ఉన్న ఆ యొక్క పొలాలన్నీ కూడా ఆక్రమించబడతాయి. ఎవరి ద్వారా అంటే ఆ యొక్క ఐగుప్తు ప్రజల ద్వారా. ఎందుకంటే అప్పటి వరకు ఒక నివాస స్థలంగా అది ఉంది. ఆ దేవుడు అది ఒక నివాస స్థలం ఖాళీ చేసి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆ యొక్క శరీరంలోనికి, ఆ యొక్క గోషేను ప్రదేశంలోనికి ఐగుప్తు స్వాధీనంలోనికి వెళ్ళిపోతుంది అక్కడ. హల్లెలూయా. అర్థమవుతుందా? అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు మొదటి రాకడలో వచ్చినప్పుడు పరదేశును ఖాళీ చేసి దేవుడు భూమి మీద నుంచి పరలోకం తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ పరదేశ్ ఖాళీ చేసేబడిన తర్వాత ఇంకా అక్కడ నివాస స్థలంగా ఎవరు ఉండదు, కానీ అక్కడ ఉండేది అంత చీకటి అయి ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆ యొక్క యెరూషలేం దేవాలయాన్ని శిలువ పైన ఆయన చనిపోగానే అది యెరూషలేం యొక్క దేవాలయం తెర చినిగిపోయింది. ఎందుకు చినిగిపోయింది? పైనుంచి కింది వరకు అంటే ఆయన ఆత్మ అందులో నుండి బయటకు వచ్చి శిలువ పైన ఆయన చనిపోయిన తర్వాత ఆ యొక్క కుమారుని సమాధిలో నుండి లేపుటకు ఆ యొక్క ఆత్మ అందులో నుండి బయటకు వచ్చి ఆయన నిత్య గుడారంగా చివరి కాలం వరకు ఆ యొక్క గుడారంలో నివసించుటకు ఆయనను సమాధిలో నుండి లేవనెత్తి ఆయనను దేవుని యొక్క కుడి పార్శ్వంలో కూర్చొని పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. 7 సంఘకాలాల వరకు ఆ యొక్క మందసం చుట్టూ మనకు సమకూర్చబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు మనల్ని సమకూర్చి, మనల్ని పోషించి, మనల్ని ప్రొటెక్ట్ చేసి ఈ చివరి కాలంలో ఆయన వస్తానని ఇచ్చిన వాగ్దాన ప్రకారం ఆయన చివరికి వచ్చి ఆయన ఏం చేస్తుండంటే ఆయన ప్రజలను విమోచన అనుగ్రహిస్తుండు. ఆయన ఏం చేస్తుండంటే ఆయన ప్రజలకు ఆ యొక్క శాశ్వతమైన గుడారంలోనికి ఆయన ఆత్మ ద్వారా మనల్ని ముద్రిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అదే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో వారు సమకూర్చబడి ముద్రించబడుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని యొక్క కృప, దేవుని యొక్క మహాకృపను బట్టి మనము ఈ చివరి కాలంలో ఎంతో మంది చూడని ఈ యొక్క గొప్ప సంగతులను దేవుడు మనం చూసినట్లుగా మన కన్ను తెరిచినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క పస్కా పశువు, ఆ యొక్క పస్కా గొర్రెపిల్ల, దాని యొక్క బొక్కలు ఒక్కటి కూడా అవి నశించిపోవద్దు, ఒక్కటి కూడా విరవకూడదని దేవుడు వాగ్దానం చేసిండు. ఎందుకు విరవకూడదు? ఆ యొక్క శరీరం అంతా తినాలి. అది ఎట్లా? ఆ యొక్క పస్కాను తినడం ఎట్లా అంటే బొక్కలు విరవకూడదు. అంటే మామూలుగా మటన్ కొట్లో బొక్కలు మొత్తం కొట్టేసి అట్లా చేస్తారు కదా, అట్లా కాదు. హోల్ బాడీ, ఆ బాడీ మొత్తం ఏ ఎముక విరవకుండా దాన్ని కాల్చి ఆ యొక్క శరీరాన్ని దాన్ని బొక్కల మీదకి పీక్కొని తినాలి. హల్లెలూయా. ఖాళీ బొక్కలు మాత్రమే మిగిలిపోతాయి. అర్థమవుతుందా? కేవలం ఎముకలు మాత్రమే మిగిలిపోతాయి. ఎముకలు మిగిలిపోయిన తర్వాత ఆ ఎముకల గూడు మాత్రమే విడిచిపెట్టాలి, మిగతాదంతా కూడా తినేసేయాలి. అర్థమవుతుందా? అందుకే యోసేపు ఏం చెప్పిండు వాగ్దానం అంటే
దేవుడు మిమ్మల్ని దర్శించిన తర్వాత ఈ ఎముకలను ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళుడే అని చెప్పేసి చెప్పిండు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ శరీరం అంటే దేవుని యొక్క వాగ్దాన వాక్యమై ఉంది. ఆ వాగ్దాన వాక్యం ద్వారా వారు ప్రొటెక్ట్ చేయబడ్డారు. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ప్రభువైన యేసుక్రీస్తులో ఆ యొక్క పస్కా గొర్రెపిల్ల యొక్క ఆ వాగ్దానం నెరవేరినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. అర్థమవుతుందా? నిర్గమకాండం 12వ అధ్యాయం 46వ వచనంలో దేవుడు ఆ వాగ్దానం ఇస్తాడు. చూడండి 46. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలను, దాని మాంసంలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు. దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరవకూడదు. దేనిలో ఎముక విరవకూడదు అంటే పస్కా, ఆ యొక్క వధింపబడిన యొక్క పస్కాలో ఒక్క ఎముక కూడా విరవకూడదు. దాన్ని ఎట్లా తినాలంటే కుటుంబం మొత్తం సమకూర్చబడి ఆ యొక్క రోస్ట్ చేసిన దాన్ని ఒక మాంసము దాని బొక్కల నుంచి తీసుకొని తినాలి. హల్లెలూయా. బొక్కలకు ఏది కూడా మిగలకూడదు, అది మొత్తం తీసుకొని తినాలి, బొక్కలు మాత్రమే విడిచిపెట్టాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? అది ఎవరిలో నెరవేరినట్టుగా మనం చూస్తామంటే ప్రభు అయిన యేసుక్రీస్తులో నెరవేరినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. యోహాను సువార్త 19వ అధ్యాయం 33. యేసులోకి వచ్చి అంతకు ముందే ఆయన మృతిపొంది ఉండుట చూసి ఆయన కాళ్ళు విరగొట్టలేదు గాని సైనికుడు ఒకడు ఈటతో ఆయన ప్రసంగి వెంటనే రక్తము నీళ్లను కాలేదు. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అతని సాక్ష్యం సత్యమే. మీరు నమ్మునట్టు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. అతని ఎముకలలో ఒకటైనా విరువబడదు అని లేఖనం నెరవేరినట్లు జరిగేది. చాలు. అతని ఎముకలలో ఒకటి అయినను విరువబడదు అని లేఖనం నెరవేరినట్లు ఇది జరిగాను. హల్లెలూయా. ఎందుకు? ఆయన వాగ్దానం అయి ఉంది. అది ఆయన చివరి కాలంలో మరలా వస్తానన్న వాగ్దానానికి అది రుజువై ఉంది ఆ యొక్క ఎముకలు. హల్లెలూయా. అర్థమవుతుందా? యోసేపు ఎముకలు ఏ విధంగా అయితే ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి నువ్వు విడిపించబడతావు, నువ్వు సమకూర్చబడతావు, ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి విడిపించబడి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నువ్వు ఏ విధంగా అయితే సమకూర్చబడతావో ఆ యొక్క ఎముకలను నువ్వు చూసినప్పుడల్లా నీకు జ్ఞాపకం వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఎముకలు ఒక్కటి కూడా విరువబడకుండా ఉండగా అది దేనికి సాదృశ్యం అంటే నిన్ను మరలా దేవుడు సమకూరుస్తానని వాగ్దానం ఇచ్చిండు. ఆయన శరీరంలో నుండి, మానవ శరీరంలో నుండి, తాత్కాలిక గుడారంలో నుండి నిన్ను సమకూర్చి నిన్ను వాగ్దాన దేశంలోనికి తీసుకొని వెళ్తానని, నిన్ను శాశ్వతమైన గుడారంలోనికి తీసుకొని వెళ్తానని దేవుడు వాగ్దానం ఇచ్చి ఆ యొక్క వాగ్దానం ఈ చివరి కాలంలో మోషే రూపంలో, మన మోషే రూపంలో దేవుడు భూమిపైకి వచ్చి జరిగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ప్రపంచం మొత్తంలో ఉన్న ప్రజలను, భూమిపైన 4 దిక్కులో ఉన్న ఆ యొక్క ప్రజలను దేవుడు ఈ చివరి కాలంలో సమకూరుస్తుంది. హల్లెలూయా. ప్రజలందరూ అనుకుంటారు ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్న 1,44,000 మంది అంటే ఇజ్రాయెల్ దేశం అంటే ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలోకి ఈ చివరి కాలంలో సమకూర్చబడుతున్న వాళ్ళు కేవలం యూదులు మాత్రమే. ఆ యూదుల గురించి కాదు దేవుడు చెప్తుంది. 12 గోత్రాల గురించి దేవుడు చెప్తుండు. వారు ప్రపంచం మొత్తం నలుమూలలా చెదరగొట్టబడి ఉన్నారు. వాళ్ళ గోత్రం మర్చిపోయారు, వాళ్ళు మొత్తం మర్చిపోయారు అన్ని. హల్లెలూయా. వాళ్ళు అసలుకి ఏమి అనేది వాళ్ళకి గుర్తు కూడా ఆనవాళ్ళు లేకుండా వాళ్ళు మర్చిపోయారు. 2500 సంవత్సరాల క్రితం చెదరగొట్టబడ్డారు వాళ్ళంతా కూడా. హల్లెలూయా. యేసుక్రీస్తు కాలంలో కూడా వాళ్ళు అక్కడ ఉన్నది కొద్ది మంది మాత్రమే. అందుకే ప్రభు ఏం చెప్తాడంటే ఈ మందవి కానీ గొర్రెలు నాకున్నవి, ఆ యొక్క గొర్రెలను కూడా నేను సమకూర్చిన తర్వాత మంద ఒకటిను గొర్రెల కాపరి ఒకటిను అవుతుంది అని చెప్పేసి దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అన్యజనుల్లో నుండి వస్తుంది కేవలం చిన్న గుంపు మాత్రమే, కానీ మిగతాదంతా ప్రపంచంలో నలుమూలల్లో నుండి దేవుడు వాగ్దానం చేసిన ఆ యొక్క సంతానము, అబ్రహాముకు వాగ్దానం చేసి విత్తనం ఇచ్చిన ఆ యొక్క సంతానము, కన్యక గర్భవతి కుమారుని కనుని ఆ ఇచ్చిన ఆ యొక్క విత్తనం యొక్క సంతానాన్ని దేవుడు 12 గోత్రకర్తల ద్వారా వచ్చిన ఆ సంతానాన్ని, 12 అపోస్తుల ద్వారా వచ్చిన ఈ సంతానాన్ని చివరిగా దేవుడు ఈ చివరి కాలంలో విమోచిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఆ ప్రజలు ఏమయ్యారంటే ఆయన రక్తం ద్వారా విమోచించబడిన ప్రజలు, ఆయన యొక్క ఆత్మ ద్వారా విమోచించబడిన ప్రజలు ఆయన యొక్క విత్తనమై ఉన్నారు. హల్లెలూయా. అర్థమవుతుందా? అబ్రహాంకి ఇచ్చిన విత్తనం ఆయనదై ఉంది. ఇక్కడ కన్యక గర్భవతి కుమారుని కన్ను అని ఆ యొక్క విత్తనం ఆయనదై ఉంది. ఆయన యొక్క విత్తనాన్ని ఆయన యొక్క రక్తం ద్వారా ఆయన విమోచిస్తుండే ఈ చివరి కాలంలో. హల్లెలూయా. ఆయన ప్రజలను ఆయన నశింపజేసుకోడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన ప్రజలను ఆయన నశింపజేసుకోడు. ఆయన ప్రజలను ఆయన్ని సమకూర్చి ఆయన యొక్క కుటుంబంలోనికి సమకూరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన వచ్చినప్పుడు ఏం జరిగిస్తాడంటే సర్ప సంతానాన్ని నాశనం చేస్తానని వాగ్దానం చేసిండు, కానీ దేవుని ప్రజలను ఆయన కుటుంబంలోనికి సమకూరుస్తానని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ సంతానము సర్పం యొక్క తలను చితగొట్టును అని చెప్పేసి చెప్పిండు.
ఏ సంతానం అంటే దేవుని యొక్క సంతానము. దేవుడే మానవ రూపంలో వచ్చి సర్పం యొక్క తలను చితగొడతాడు, ఆయన యొక్క ప్రజలను ఆయన కుటుంబంలోనికి సమకూరుస్తాడు. హల్లెలూయా. ఆయన యొక్క విత్తనాన్ని ఆయన యొక్క కుటుంబంలోనికి దేవుడు సమకూరుస్తాడు. హల్లెలూయా. ఎవరైతే అగ్ని స్తంభంలో నుండి బయటకు వచ్చారో, ఎవరైతే వాగ్దాన దేశంలో నుండి బయటకు వచ్చారో, ఎవరైతే వాక్య శరీరంలోనికి బయటకు వచ్చారో, ఎవరైతే ఏదెనులో నుండి బయటకు వచ్చారో వారినే ఈ చివరి కాలంలో దేవుడు జతలు జతలుగా తిరిగి ఆ యొక్క కుటుంబంలోనికి సమకూరుస్తున్నట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. అందుకే ఒక 6వ ముద్రలో ప్రవక్త ఒక రికార్డింగ్ ఏంజల్ గురించి, ఆయనకు పడిన కళ గురించి చెప్తున్నట్టుగా చూస్తాం. హల్లెలూయా. జతలు జతలుగా ఆ యొక్క నూతన ప్రపంచంలోనికి దేవుని యొక్క ప్రజలు అడుగు పెడుతున్నట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. నోవాహు ఓడలోనికి ఏ విధంగా అయితే జతలు జతలుగా ఆ యొక్క పక్షులు, జతలు జతలుగా ఆ యొక్క జంతువులు, జతలు జతలుగా అవన్నీ కూడా ప్రవేశించినట్టుగా ఆ యొక్క ఓడలోనికి మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ యొక్క నూతన ప్రపంచంలోనికి దేవుడు ఆయన యొక్క పిల్లల్ని జతలు జతలుగా దేవుడు ఆ యొక్క కుటుంబంలోనికి, ఆ యొక్క దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క స్థలంలోనికి దేవుడు ఈ చివరి కాలంలో ఆయన యొక్క ఆత్మ ద్వారా ఆ యొక్క గృహంలోనికి నడిపిస్తున్నట్టుగా ఆ యొక్క గొర్రెలను, ఆ యొక్క పక్షులను, ఆ యొక్క జంతువులను ఏ విధంగా అయితే నోవాహు ఓడలోనికి సమకూర్చిన అదే దేవుడు ఈ చివరి కాలంలో వచ్చి ఆయన ఏం చేస్తుండంటే ఆయన ఆ యొక్క మందను తరలించుకుంటూ వెళ్తుండే. ఎక్కడ తీసుకొని వెళ్తుండంటే ఆయన ఇంటిలోనికి. హల్లెలూయా. ఆయన యొక్క గొర్రెలు అయి ఉన్నాయి కనుక ఆ యొక్క గొర్రెలను తిరిగి ఆయన యొక్క కుటుంబంలోనికి దేవుడు సమకూరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానం గొప్పదై ఉంది. మనం నశించిపోకుండా ఆ యొక్క రోమా సామ్రాజ్యంలో మనం నశించిపోకుండా దేవుడు ఆయన యొక్క శరీరంలోని మనం ముద్రించి, మనం పోషించి, మనం కాపాడి ఈ 7 సంఘకాలాలు కూడా మనం పోషించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన విమోచన దినం వరకు మీరు అందులో ముద్రించబడతారని వాగ్దానం చేసి ఆ ముద్రను విప్పి, పరిశుద్ధాత్మ అనే ముద్రను విప్పి మరలా తిరిగి ఆయన యొక్క శరీరంలోనికి దేవుడు ముద్రించుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క ముద్ర విప్పినప్పుడే అనేకమైన ప్రజలు అందులో నుండి బయటకు వచ్చారు. హల్లెలూయా. అర్థమవుతుందా? 7 సంఘకాలలో ఒక మర్మంగా పనిచేస్తున్న ఒక దయ్యపు ఆత్మ కూడా అక్కడ ఉంది. వాళ్ళు కూడా దేవుని యొక్క ప్రజలతో పాటు బయటకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఐగుప్తు దేశంలో నుండి చాలా రకాల ప్రజలు విడిపించబడినట్టుగా ప్రవక్త ద్వారా దేవుడు చెప్తాడు. హల్లెలూయా. మిక్స్డ్ జనాంగం అంటే అనేక మంది ప్రజలు, ఐగుప్తులో ఉన్న చాలా మంది ఇతర ప్రజలు కూడా వారితో పాటు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించుటకు వచ్చినప్పుడు వారంతా కూడా అరణ్యంలో రాలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. విమోచించబడిన ప్రజలకే దేవుని యొక్క వాగ్దాన దేశమై ఉంది. విమోచించబడిన ప్రజలకే దేవుని యొక్క వాగ్దాన వాక్యమై ఉంది. విమోచించబడిన ప్రజలకే దేవుని యొక్క వాగ్దాన శరీరమై ఉంది. హల్లెలూయా. ఆ శరీరాన్ని నువ్వు ఏ విధంగా సమర్పించుకుంటావు అంటే ప్రభువు దేవుని ద్వారా మనకు ఒక వాగ్దానం ఇచ్చిండు. హల్లెలూయా. యేసు క్రీస్తును మృతుల్లో నుండి లేపిన ఆత్మ మీలో ఉన్న ఎడల, హల్లెలూయా, యేసు క్రీస్తును మృతుల్లో నుండి లేపిన ఆత్మ మీలో ఉన్న ఎడల మృతతుల్యమైన మీ శరీరంను ఆయన బాగు చేయును అని చెప్పేసి. హల్లెలూయా. అర్థమవుతుందా? అదే ఆత్మ నీలో నాలో ఉంటే ఏం జరుగుతుంది అంటే అది మట్టిలో నుండి ఆ యొక్క శరీరాన్ని పికప్ చేసుకుంటుంది. హల్లెలూయా. అదే మట్టి శరీరం అయింది. హల్లెలూయా. ఆయన ఆత్మ మనలో ఉంటే అదే విధంగా వాక్య శరీరాన్ని ఈ వాక్యంలో నుండి ఆయన ఆత్మ పికప్ చేసుకుంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క ఆత్మ నీలో నాలో ఉంటే ఏంటంటే వాక్య శరీరాన్ని వాక్యంలో నుండి, మట్టి శరీరాల్లోని మట్టిలో నుండి కొత్త శరీరాన్ని మట్టి శరీరంగా, కొత్త వాక్యాన్ని ఈ యొక్క వాక్యంలో నుండే ఆ యొక్క వాక్య శరీరాన్ని ఆయన ఆత్మ ఈ చివరి కాలంలో పికప్ చేసుకొని నూతన శరీరము, నూతన ఆత్మ, నూతన వాక్య శరీరం మనం కలిగి దేవుణ్ణి నూతనమైన యెరూషలేములో మనం ఆరాధిస్తాం. హల్లెలూయా. అర్థమవుతుందా? యేసు క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి అని దేవుని యొక్క వాగ్దానము. అదే నూతన సృష్టి చివరి కాలం దేవుడు జరిగిస్తున్నాడు. హల్లెలూయా. మొదటి రాకడలో దేవుడు జరిగించలేదు. మొదటి రాకడలో ఆయన సాదృశ్యమైనది పెట్టి చివరి కాలంలో నిజ స్వరూపాన్ని మనకు చూపిస్తున్నట్టుగా, నిజ స్వరూపంలోనికి వెళ్ళినట్లుగా ఆయన ప్రజలను ఆయన యొక్క ఆత్మ ద్వారా సమకూరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మోషే రూపంలో వచ్చి నీకు ఆయన అన్ని వాగ్దానాలు నెరవేర్చి నీ కన్నుల ముందు ఆయన బహిర్గతంగా ఆయన తనను తాను మొత్తం ప్రత్యక్షపరుచుకుంటున్నప్పటికీ నువ్వు చూడలేని గుడ్డివాడుగా, వినలేని చెవిటివాడుగా ఉన్నట్టయితే దేవుడు నీతో మాట్లాడుతుంటూ నువ్వు సమకూర్చబడినవు ఎందులోకి అంటే దేవుని యొక్క నిత్య గుడారంలోనికి, ఆ యొక్క గుడారంలోనికి నువ్వు సమకూర్చబడాలనే దేవుని యొక్క ఆశయం ఉంది. ఆయన మోషే రూపంలో వచ్చి నిన్ను పిలుస్తుండు. హల్లెలూయా. నువ్వు పిలిచినప్పుడు మోషే స్వరాన్ని వింటావా, ఎంబ్రే అనే స్వరాన్ని విని ఆ యొక్క డినామినేషన్లోనే ఉండిపోతావా అన్నది అది నీ యొక్క తీర్మానం పైనే ఆధారపడి ఉంది. హల్లెలూయా.
దేవుడు ఆయన యొక్క గుడారంలోనికి వచ్చినట్లుగా, మోషేను నువ్వు చూసినట్లుగా, నీ యొక్క విమోచనను నువ్వు గ్రహించినట్లుగా, ఆయన రక్తం ఇచ్చి సంపాదించిన ఆ యొక్క నీ యొక్క ప్రజవు అయి ఉన్నావు గనుక ఆ యొక్క ఏశావు అమ్ముకున్నట్టుగా జ్యేష్ఠత్వపు హక్కు కొరకు జ్యేష్ఠత్వపు హక్కును తను అమ్ముకొని, తను ఏ దానికోసం అమ్ముకుండంటే కేవలం భోజన పదార్థాల గురించి తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకొని ఆ యొక్క జ్యేష్ఠత్వ హక్కును కోల్పోయినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఈ యొక్క చెవుల ఇచ్చ కొరకు, చెవులు ఆ యొక్క చెవులకు దురద కొరకు అనేక మంది సమకూర్చుకున్న ఆ యొక్క బోధకుల కింద ఉండడానికి, వారు బోధిస్తున్న వాక్యం కింద, ఆ యొక్క వాక్యం కింద ఉండి ఆ యొక్క చెవుల దురదను నెరవేర్చుకోవడానికి నువ్వు అక్కడ ఉండకుండా, దేవుడు నీ కొరకు పంపిన ఆ యొక్క నిజమైన ప్రవక్తను, ఆ యొక్క నిజమైన మోషేను, ఆ యొక్క నిజమైన ఎలోహింను నువ్వు గుర్తించి ఆయన యొక్క గుడారంలోనికి నువ్వు సమకూర్చబడవలసిందిగా దేవుని యొక్క కోరిక ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎంబ్రేలు ఆయన యొక్క గుడారంలోకి వెళ్ళుటకు వారికి ఇష్టం ఉండదు. ఆయన యొక్క గుడారంలోనికి ప్రజలు వెళ్ళుటకు వారికి ఇష్టం ఉండదు. హల్లెలూయా. ఆయన యొక్క గుడారం నుండి దేవుని ప్రజలను సపరేట్ చేయటనే ఎంబ్రేల యొక్క పరిచర్య అయింది. అదే ఓరల్ రాబర్ట్, బిల్లీ గ్రహాం యొక్క పరిచర్య. వాళ్ళు ఏంటంటే డినామినేషన్లో నుండి వచ్చే మరలా ఆ యొక్క ప్రజలు డినామినేషన్లో నుండి వెళ్ళిపోకుండా ఆ యొక్క ప్రజలు విలియం మేరియన్ బ్రహ్నం అనే నిజ ప్రవక్తకు వ్యతిరేకంగా నిలబడి ఆ యొక్క ప్రజలు విలియం మేరియన్ బ్రహ్నం ద్వారా వస్తున్న ఆ యొక్క సూచక్రియలన్నీ కూడా ఆ యొక్క ఓరల్ రాబర్ట్స్ కాపీ చేసి అవే సూచక్రియలు చేసినట్టుగా ఆ యొక్క ప్రజలు ఈయనది గొప్పతనం ఏముంది, నేను కూడా చేస్తున్నా అన్నట్టు చూపించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎందులోకేసి నువ్వు బయటికి రాలేకపోతున్నావు అంటే ఆ యొక్క ఎంబ్రేల పరిచర్యలో నుండి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. ఎందుకంటే నువ్వు మోషేని చూడలేకపోతున్నావు. మోషేని చూసినట్లుగా దేవుడు నీ కళ్ళు తెరిచును గాక ఈ చివరి కాలంలో. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ కొరకు పంపిన ప్రవక్తను నువ్వు చూసినట్లుగా దేవుడు గుర్తించి నీ యొక్క కళ్ళను దేవుడు తెరిచి ఆయన యొక్క వాగ్దాన దేశంలోనికి, ఆయన దేవుడు ఆ యొక్క నిజ స్వరూపమై ఉన్న ఆ యొక్క అగ్ని స్తంభంలోనికి, ఆయన యొక్క ఆలయంలోనికి దేవుడు నిన్ను సమకూర్చును గాక. హల్లెలూయా. అట్టి కృప నీకు ఇచ్చును గాక, నాకు ఇచ్చును గాక, నీకు ఇచ్చును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? అట్టి గుడారంలోనికి మనం సమకూర్చబడలాగున, ఆ యొక్క గుడారంలోనికి వెళ్ళులాగున తోచుకుంటూ ఆ యొక్క గుడారం అది ఇరుకు ద్వారం అయి ఉంది. అది అందరికీ దొరకదు. హల్లెలూయా. అది ప్రపంచానికి మరుగు చేయబడిన ద్వారం అది. హల్లెలూయా. ఆ ద్వారంలోనికి వెళ్ళాలంటే హల్లెలూయా. చూడు, ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయంలో లాస్ట్ అధ్యాయం. హల్లెలూయా. 22వ అధ్యాయము 14వ వచనం. జీవవృక్షములకు హక్కు గలవారి గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను వదులుకొని వారు ధన్యులు. కుక్కలను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధికులను ప్రేమించి జరిగించి ప్రతి వాడును వెలుపడిన. చాలు. హల్లెలూయా. జీవవృక్షములకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించు వారు తమ వస్త్రములు ఉదుకున్న వారు ధన్యులు. హల్లెలూయా. గుమ్మంలో గుండా ప్రవేశించాలి. హల్లెలూయా. ఇప్పుడు ప్రధానమంత్రి గృహంలోనికి నువ్వు వెళ్ళాలంటే అక్కడ బాడీ స్కానర్స్ ఉంటాయి. హల్లెలూయా. బాడీ స్కానర్స్ దేనికి ఉంటాయి అంటే ఆ యొక్క ప్రధానమంత్రిని నువ్వు చంపుతావేమని అక్కడ ఏమి పెడతారంటే బాడీ స్కానర్స్ పెడతారు. బాడీ స్కానర్స్ పెట్టి ఆ యొక్క ప్రజలను పూర్తిగా చెక్ చేసిన తర్వాతనే, ఏ హాని లేదు అని తెలిసిన తర్వాతనే వారిని లోపలికి అనుమతిస్తారు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చెప్తుందంటే గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి తమ వస్త్రములు ఉదుకొని ప్రవేశించు వారు ధన్యులు, జీవవృక్షం ఉన్న స్థలంలోనికి వెళ్ళువారు ధన్యులు అని చెప్పేసి దేవుడు చెప్తున్నట్టుగా చూస్తున్నాం. అయితే ఈ గుమ్మముల దగ్గర 12 వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. ఎవరు? 21వ అధ్యాయము 12వ వచనం. ఆ పట్టణంలో ఎత్తైన గొప్ప ప్రాకారము 12 గుమ్మములను ఉండెను. చాలు. 12 దేవదూతలు ఉండిరి గుమ్మముల యొద్ద. హల్లెలూయా. ఎవరు అంటే దేవుడు ఎన్నుకున్న గోత్రకర్తలు ఎవరు? హల్లెలూయా. అందుకే వారు ఆ యొక్క గుమ్మముల దగ్గర వాళ్ళు ఉన్నారు. ఏమని చేస్తారు అంటే ఆ యొక్క ఆత్మ స్కాన్ చేస్తారు వాళ్ళు. హల్లెలూయా. ఇక్కడ శరీరాన్ని స్కాన్ చేసి లోపలికి ప్రధానమంత్రి ఉన్న స్థలంలోనికి ఏ విధంగా అయితే పంపిస్తారో అదే ఇక్కడ ఈ 12 దేవదూతలు ఏం చేస్తారు అంటే, ప్రియులారా, ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో అని మీరు పరీక్షించుకొనుడని యోహాన్ ద్వారా దేవుడు రాయించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారంటే వారు పొందుకున్న అదే ఆత్మను, వారు పొందుకున్న అదే జీవాన్ని మీరు పొందుకున్నా లేరా అని పరీక్షించి వారు ఆ యొక్క గృహంలోనికి పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంత ఈజీ కాదు ఆ గృహంలోనికి వెళ్ళడం. ఆ గృహంలోనికి వెళ్ళాలంటే వారు పొందిన అదే ఆత్మను నువ్వు పొందాలి, వారు పొందిన అదే జీవాన్ని నువ్వు పొందాలి, వారు పొందిన అదే వాక్యాన్ని నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా.
పొందుకున్నప్పుడు మాత్రమే ఆ యొక్క గృహంలోనికి నువ్వు ఆహ్వానించబడతావు, ఆ యొక్క గృహంలోనికి నువ్వు అంగీకరించబడతావు. హల్లెలూయా. ఇంకొక ఆత్మను నువ్వు పొందుకున్నట్టయితే, ఇంకొక జీవాన్ని నువ్వు పొందుకున్నట్టయితే, ఇంకొక వాక్యాన్ని నువ్వు పొందుకున్నట్టయితే ఆ గృహంలోనికి నీకు ప్రవేశించుటకు హక్కు లేదని దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అందుకే మొదటి సంఘకాలంలో కూడా వాళ్ళు అపోస్తులు కాకే అపోస్తులు అని చెప్పుకున్నది నువ్వు గుర్తించి ఉన్నావని నేను గుర్తించి తిని అని చెప్పేసి దేవుడు చెప్తున్నట్టుగా చూస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆత్మను స్కాన్ చేస్తూ. హల్లెలూయా. వారు పొందుకున్న ఆత్మను ఎవరు స్కాన్ చేస్తున్నారు అంటే 12 అపోస్తులు స్కాన్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క గుడారంలోనికి, దేవుని యొక్క మందిరంలోనికి వాళ్ళు ప్రవేశించినట్లుగా, వాళ్ళు ప్రవేశించాలంటే ఏంటంటే వీరి ద్వారానే వాళ్ళు ప్రవేశించాలి. వారు పొందుకున్న అదే ఆత్మను వారు పొందుకోవాలి, వారు పొందుకున్న అదే జీవాన్ని వాళ్ళు పొందుకోవాలి, వారు పొందుకున్న అదే వాక్యాన్ని వాళ్ళు పొందుకోవాలి. పొందుకున్నట్టయితేనే ఆ యొక్క గుడారంలోనికి వాళ్ళు ప్రవేశిస్తారు. లేదంటే అసలు ఆ యొక్క గుడారంలోనికి వారికి ఆహ్వానమే లేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎంతో వాక్యం ఉంది, ఎవరెవరో బోధిస్తున్న వాక్యాలు ఉన్నాయి. అవన్నీ కాదు కానీ చివరి కాలంలో దేవుడు వచ్చి బోధించిండు నీకు. ఆ యొక్క ఒక్క స్వరం చాలు నీకు. హల్లెలూయా. ఆ ఒక్క స్వరాన్ని నువ్వు గుర్తించగలిగినట్టయితే నువ్వు ఆ యొక్క గృహంలోనికి ప్రవేశిస్తావు. హల్లెలూయా. ఆ యొక్క ఆయన పైన ఈ చివరి కాలపు మోషే పైన ఉన్న అదే ఆత్మను నువ్వు పొందుకున్నట్టయితే, అదే జీవాన్ని నువ్వు పొందుకున్నట్టయితే, అదే వాక్యాన్ని నువ్వు పొందుకున్నట్టయితే నువ్వు ఆ యొక్క గృహంలోనికి ప్రవేశిస్తావు. హల్లెలూయా. ఎందుకంటే మొదటి రాకడలో మానవ శరీరంలో వచ్చిన ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఆత్మరూపిగా ఆయన ఒక ప్రజలపైకి దిగొచ్చిండు. అదే మనం చూస్తే మొదటి నిర్గమ కాండంలో మనం చూసినట్టయితే మోషే పైన ఉన్న అదే ఆత్మ ఆ యొక్క 70 మంది ప్రజలపైకి దిగొచ్చినట్టుగా, మోషేలో ఉన్న అదే వాక్యము వారిలో పెట్టబడినట్టుగా, మోషేలో ఉన్న అదే జీవం వారిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అది బోధించబడిన అదే వాక్యము, అదే సత్యము, అదే జీవమై ఉంది, అదే వెలుగై ఉంది. దాని ద్వారా మాత్రమే వాళ్ళు వాగ్దాన దేశంలోనికి సమకూర్చబడ్డారు. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఈ చివరి కాలంలో వచ్చిన ఆ యొక్క మోషేలో, ఆ యొక్క ఆత్మలో నువ్వు పాలుగా పంచుకోవాలి. ఆయన యొక్క వాక్యంలో నువ్వు పాలుగా ఉండాలి, ఆయన యొక్క జీవంలో నువ్వు పాలుగా ఉండాలి. అప్పుడే ఆయన గోత్రకర్తలు నిన్ను ఆ యొక్క గృహంలోనికి ఆహ్వానిస్తారు. ఎందుకంటే వారి విత్తనమై ఉన్నావు. హల్లెలూయా. అర్థమవుతుందా? వారి ద్వారా వచ్చిన విత్తనమే వారిలాగా ఉంటుంది. అర్థమవుతుందా? 12 గోత్రకర్తల ద్వారా వచ్చిన విత్తనమే వారిలాగా ఉంటుంది. 12 ఆ యొక్క అపోస్తుల ద్వారా వచ్చిన విత్తనమే వారిలాగా ఉంటుంది. వారికి మాత్రమే దేవుని యొక్క గృహంలోనికి ఆహ్వానము ఈ చివరి కాలంలో దేవుడు ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడు ఈ చివరి కాలంలో సమకూర్చిన ఆయన ఒక ఇంటిలోనికి నేను సమకూర్చబడి ఆయనను ఆరాధిస్తున్నందుకు దేవుని యొక్క నామమునకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రములు యుగయుగములు తరతరములు చెల్లును గాక. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.